ఓకే సార్ రైట్. మా వాళ్ళు జై శేఖరన్న. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర మా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కోసం మా కాన్స్టిట్యున్సీలో ఉన్న గోనెగండ్లకి నేను రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు కొంతవరకు గోనెగండ్ల కొన్ని ఇళ్ళని మేము విజిట్ చేసినాము. ప్రతి ఇంట్లో కూడా మా తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొందిన వినియోగదారు అదే మన బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము టచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మా కూటమి ప్రభుత్వం పట్ల, మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల పట్ల, అలాగే మా యువకిషోరం జనహృదయ నేత, యువకాలం అధినేత మా లోకేష్ బాబు గారు పడుతున్న కృషి, కష్టం, పట్టుదల ఇవన్నీ చూసి వాళ్ళ ద్వారా మాకు సంక్రమిస్తున్న ఈ లబ్ధిదారుల సంతోషం ఎట్లున్నదంటే, ఒక పిల్లలు చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే మనకు ఓటేయరు. మనకు ఓటేయాలంటే వీళ్ళు జ్ఞానం లేకుండా మొరటతనంతోనే ముందుకెళ్తేనే మన ఆటలు కొనసాగుతాయని ఆలోచించే ప్రభుత్వం అదైతే, చదువుకుని మంచి బుద్ధితో ఎవరికి ఓటేయాలని ఆలోచించి మంచి ప్రభుత్వానికి ఓటేసే విధంగా ఈ పాపులేషన్ తయారు చేయాలన్న పట్టుదలతోటి మా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడైన మా యువకుల అధినేత లోకేష్ బాబు గారు ఆలోచన చేస్తున్నారు. మనం కూడా ప్రజలంతా కూడా ఇదే ప్రతి ఇంట్లో కూడా మన పిల్లల్ని చదువుకునే వాళ్ళగా, బుద్ధిమంతులుగా, జ్ఞానపరులుగా తయారు చేసి మనం ఎవరికి ఓటు వేయాలంటే భవిష్యత్తులో పనిచేసే వాడికి ఓటు వేయాలి, కష్టపడే వాళ్ళకి ఓటు వేయాలి, రాష్ట్రం కోసం ఆలోచించే వాడికి ఓటు వేయాలి, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి ఓటు వేయాలి అనే విధంగా మన పిల్లలు తయారు చేసి భవిష్యత్తులో కూడా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ముందు వరుసలో పెట్టే విధంగా ప్రతి కుటుంబం నుంచి మనమంతా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మేధావులైన విలేకరులు కూడా, పత్రికా విలేకరులు కూడా దయచేసి ఏది మంచి ప్రభుత్వం, ఏది దుర్మార్గమైన ప్రభుత్వం, ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు, ఎవరు స్వార్థంతో కూర్చి పనిచేస్తున్నారు, రాష్ట్రం బాగోవాలన్నా, జిల్లాలు బాగోవాలన్నా, ఊర్లు బాగోవాలన్నా, లాస్ట్కి మన కుటుంబాలు బాగోవాలన్నా ఎవరుంటే బాగుంటుందో అని మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు కూడా కొంచెం చదువు రానోళ్ళు, మొరటోళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళని కూడా మీరు చైతన్యవంతం చేసి మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి తద్వారా రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుంటామని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ఈ గోనెగండ్ల కార్యక్రమానికి నన్ను పిలిచి, ఈ డోర్ టు డోర్ కార్యక్రమానికి పిలిచి నన్ను ముందుకు తీసుకెళ్ళి నన్ను ఆహ్వానించిన మా తెలుగుదేశం నాయకులందరికీ, గోనెగండ్ల తెలుగుదేశం నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, అట్లా గెలిపే లక్ష్యంగా ఎట్లా పనిచేస్తారు సార్? 100% మేము మా కాన్స్టిట్యున్సీలో వచ్చేసరికి, నేను జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు అయినప్పటికీ మేము కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినాము. ఇతర కాన్స్టిట్యున్సీలు కూడా మాకు 60% రెప్యుటేషన్కి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉన్నది. కానీ మరీ ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి మేము 90% రేటింగ్తో ముందుకెళ్తున్నాము. దాన్ని నెరవేర్చి తీరుతాము. మా నందవరం మండలం కానీ, గోనెగండ్ల మండలం కానీ, అలాగే ఎమ్మినూరు మండలం కానీ, అలాగే టౌన్ కానీ గతంలో
జనరల్ ఎలక్షన్లో పోయిన జనరల్ ఎలక్షన్లో మేము ఏమైతే మెజారిటీ తెచ్చుకున్నామో ఆ మెజారిటీకి మించే ఉంటాం తప్ప ఆ నెంబర్కి ఒక అంకె కూడా తగ్గదని, అలాగే మోర్ దాన్ 90% మేము రిజల్ట్ సాధిస్తామని గర్వంగా గట్టిగా చెప్పగలం. సార్ దీని మీద మీరేమంటారు? సార్ ఈ భూ వివాదాలు మొదలైంది మా హయాంలో కాదు, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గొడ్డల పార్టీ ఏదైతే ఉందో అవి వాళ్ళు సృష్టించిన భూ వివాదాలు. ఇది రీసర్వే పేరుతోటి అనేక రకమైన దౌర్జన్యాలు చేయటం, కావలసిన వాళ్ళ పొలాలు రీసర్వే చేయడం, అవసరం లేని పొలాలు రీసర్వే జోలికి వెళ్ళకపోవడం, అలాగే మనకు సరిపోయిన వాళ్ళ భూముల్ని, ఖరీదైన భూముల్ని 22A నెట్టి 22A అనే దాన్ని తీసుకొచ్చిందే గత ప్రభుత్వం. ఏది డిస్ప్యూట్ లేని సర్వే నెంబర్లు కూడా డిస్ప్యూట్లో పెట్టి ఎండోమెంట్ అనో లేకుంటే ఏదో చుక్కల భూమనో ఇలాంటి భూ వివాదాలకి దారి తీసి భూ వివాదాలను సృష్టించింది ఆ గొడ్డల పార్టీ. దాన్ని సవరించుకోనికి, దాని ద్వారా వచ్చిన గొడవల్ని, ఆ డిస్ప్యూట్లని పరిష్కరించుకోనికి మా గవర్నమెంట్ తిప్పలు పడుతుంది. అంతేగాని ఎవరి భూమి వాళ్ళకే సొంతం. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ముఖ్యమంత్రి ఏం చేసినాడు, వాళ్ళ రైతుల భూముల మీద ఆయన ఫోటో పాస్బుక్ల మీద వేసుకున్న చరిత్ర ఆ పార్టీది, ఆ ముఖ్యమంత్రిది. అలాగే రైతులు సర్వే చేసుకుంటే ఆ రాళ్ళ మీద కూడా ఆయన ఫోటో వేసుకున్న చరిత్ర గత ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రిది. మేము ఏ రోజైనా ఏ వివాదంలో అయినా మా ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, మా వాళ్ళు కానీ ఏదన్నా రాంగ్ ట్రాక్లో ఎప్పుడైనా ఎక్కడికైనా పోయినా ఎవరి భూమి వారి సొంతం, ఎవరి భూ హక్కులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరికి కూడా ఏ భూ యజమానికి కూడా ఏమి ఇబ్బంది జరగకూడదు. అలాంటిది ఏదైనా జరిగిందంటే ఇక్కడ మా గౌరవ శాసనసభ్యులు కె నాగేశ్వరరెడ్డి గారు కానీ, అలాగే జిల్లా స్థాయిలో మా మంత్రి గారు ఉన్నారు, ఇక్కడేమో ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ రామానాయుడు గారు ఉన్నారు, ఇంకా ముందుకెళ్తే సీఎం గారు, మరీ ముఖ్యంగా మా యువ నాయకుడు ఎక్స్రే కళతో చూస్తుంటారు ఏ మండలంలో ఏ నాయకులు ఏం తప్పు చేస్తున్నారు, ఎంత మంచి చేస్తున్నారు, వీళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీలో విపరీతమైన అవసరానికి మించిన డిసిప్లిన్ ఉంది. ఆ క్రమశిక్షణ గల పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మా పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మా వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ తప్పు చేయరు, మేము కూడా తప్పుల్ని ప్రోత్సహించము. చట్టం ఉంటుంది, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి. ఎవరికైనా ఏదైనా జరిగినా కానీ అక్కడ కూడా వాళ్ళు చేయొచ్చు. మేమైతే ఎవరికి కూడా ఏ విధంగా కూడా మేము సహకరించము. అలాంటివి ఏమైనా ఉంటా మా దృష్టికి వస్తే మాత్రం మేము దానికి తగిన చర్యలు కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము తీసుకుంటాం. మీ పేరు, మీ హోదా చెప్పండి. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కర్నూలు పార్లమెంట్కి. నా పేరు చంద్రశేఖర్. మనం సంక్షేమ కార్యక్రమాల మీదే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే దిశగా ప్రతి ఇంట్లో కూడా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళ చదువుకు ఖర్చులు కూడా వేసుకుంటూ పిల్లలందరూ ఉద్యోగాలు చేసే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అలా